అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. చూడండి, ఈరోజు వినాయక చవితి రోజు మనము గణపతిని ఇంట్లో ఎలా కూర్చోబెట్టాలి, విధి విధానాలు ఏంటి, అసలు నియమ నిష్ఠాలు ఏంటి అనేటటువంటివి ఈ యొక్క వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది. అందరూ కూడా విని పాటించండి. చూడండి, ఏం చేయాలి అని అంటే, చూడండి, ఇల్లంతా కూడా శుద్ధి ఉండాలి. మనం ఎటువంటి పూజ చేసినా సరే ఇల్లు శుద్ధిగా ఉండాలి. కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారు అనేది అన్నీ కూడా చెప్తాను. ఈ యొక్క నేను చెప్పినటువంటివి అన్నీ కూడా పాటించండి, సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. చూడండి, ముందుగా ఇంటి గడప ఏదైతే ఉంటుందో కడగండి. పసుపు నీళ్లు కలుపుకొని ఆ యొక్క గడపను బాగా కడగండి. బాగా కడిగి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి. మామిడి ఆకులు కట్టండి. ఇంటి గడపకి మామిడి ఆకులు కట్టండి. అలంకరణ చేయండి. ఎంత అలంకరణ ఉంటే అంత మంచిది, గణపతికి కూడా ఇష్టం అన్నమాట. కాబట్టి ఎంత శుద్ధిగా ఉంటే అలాగే గోపంచకం తీసుకోండి. గోపంచకం తీసుకొని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి. ముందు ఇల్లు శుద్ధి చేసుకుంటారు, ఓకే, అయినా సరే తర్వాత మీరు స్నానం చేసుకోండి. స్నానం చేసుకున్న తర్వాత గోపంచకంతో అంటే కొంచెం గోమూత్రం వేసుకొని దాంట్లో నీళ్లు కలుపుకొని పువ్వుతోని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా సరే ఆ యొక్క గోపంచకంతో వేస్తే, ఆ యొక్క గోమూత్రం వేస్తే, ప్రోక్షణ చేస్తే ఇల్లంతా కూడా శుద్ధి అయిపోతుంది. ఇంట్లో ఉండేటటువంటి ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా సరే వెళ్ళిపోతాయి. అదేవిధంగా గంట కొట్టండి. ఇల్లు శుద్ధి చేసిన తర్వాత కొంచెం గంట కొట్టి ధూపం వేయండి. ఇంట్లో ధూపం వేస్తే కనుక మంచి సువాసన మీ ఇంట్లోకి వస్తుంది, బాగుంటుంది. తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఇల్లంతా కూడా శుద్ధి అయిన తర్వాత మీరు పాటించవలసిన నియమ నిష్ఠాలు ఏంటి అని అంటే, అదే రోజు మీరు ఏం చేస్తారు, వినాయక చవితి రోజు ఏం చేస్తారంటే బ్రహ్మముహూర్తంలోనే లేవండి. బ్రహ్మముహూర్తం టైమింగ్స్ ఏంటి అని అడుగుతున్నారు. బ్రహ్మముహూర్తం టైమింగ్స్ వచ్చేసి 3:30 నుండి 6 గంటల లోపు ఉంటుంది. అంటే 3:30 నుండి సూర్యోదయం కాకన్నా ముందే మనకు బ్రహ్మముహూర్తంగా మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీరు స్నానం చేయండి. త్వరగా లేవండి. ఆ రోజు మీరు ఏదో మళ్ళీ నేను 7 గంటలకు లేస్తాను, 8 గంటలకు లేస్తాను అంటే కలవదు. ఆ రోజున ఖచ్చితంగా వినాయక చవితి రోజు 4:30కే లేవండి. 4:30 లేదా 5 గంటలకైనా సరే పర్లేదు, లేవండి. లేచి తల స్నానము చేయండి. తల స్నానం చేసి ఇల్లంతా కూడా శుద్ధి చేయండి. ఇల్లంతా కూడా శుద్ధి చేసిన అంటే స్నానం చేశాకనే ఇల్లు శుద్ధి చేయండి, బెటర్. చేసిన తర్వాత మళ్ళీ మీరు చీపురు కట్ట ముట్టుకున్నా సరే ఏం కాదు, మళ్ళీ స్నానం చేసి పూజ దగ్గర కూర్చోండి. కానీ స్నానం చేశాకనే మళ్ళీ ఇల్లు శుద్ధి చేయండి, ఏం కాదు. తర్వాత ఏం చేస్తారు, గణపతి పూజా విధానం అంటే ఆ రోజు గడప ఎలాగో కడుక్కుంటారు. మీరు ఇల్లంతా కూడా ప్రోక్షణ చేస్తారు, గోమూత్రంతో ఇల్లంతా కూడా శుద్ధి చేసేస్తారు. తర్వాత గణపతిని మామూలుగా మనము ఓపెన్ చేసి పెట్టాం. గణపతిని ఎప్పుడైనా సరే క్లోజ్ చేసి పెడతాం. అంటే కళ్ళు మూసేసి పెట్టేస్తామన్నమాట, ఒకటేసారి తీయం. ఎప్పుడు తీయాలి అంటే గణపతికి ప్రతిష్ట అక్కడ యొక్క టేబుల్ దగ్గర పెట్టాక గణపతి ముఖం ఓపెన్ చేయాలన్నమాట. అలా అనేటటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత పీఠం పెట్టుకోవాలి. పీఠం ఎట్ సైడ్ పెడతారు అనేది కూడా డౌట్ రావచ్చు మీకు. చూడండి, కొంతమంది దగ్గర పశ్చిమానికి ఫేస్ ఉంటుంది, కొంతమంది దగ్గర తూర్పు. మీరు తూర్పుకైనా సరే పెట్టండి, లేదా మామూలుగా పశ్చిమానికైనా సరే పెట్టండి. అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్కి ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. తర్వాత వాయవ్యం దగ్గర పెట్టకండి. ఎందుకంటే గాలి ధూళి అక్కడ సైడ్ ఉంటుంది కాబట్టి. వాయవ్యం అంటే మనము పశ్చిమం, ఇటు సైడ్ పశ్చిమం అనుకోండి, పశ్చిమం సైడ్ రైట్ సైడ్లో మనకి వాయవ్యం ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో నైరుతి ఉంటుంది. కాబట్టి మిడిల్లో పెట్టేటట్టుగా ప్రయత్నం చేయండి. మిడిల్లో పెట్టండి, ఏం కాదు. మిడిల్లో పెడితే ఏంటంటే తూర్పుకి ఫేస్ అవుతుంది. మనమేమో భగవంతుని చూస్తాం, అది తూర్పు వైపుగా, మనము మామూలుగా పశ్చిమం వైపుగా మన మొహం అవుతుంది. గణపతిది అంటే దేవుడిదేమో తూర్పు వైపుగా మొహం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎక్కడైనా సరే పెట్టుకోండి, దాంట్లో ఏం మీకు డౌట్ ఉండదు. మామూలుగా మీరు ఇల్లు గది ఎక్కడైతే ఉంటుందో అక్కడైనా సరే పెట్టుకోవచ్చు, తప్పేమీ ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఒక టేబుల్ ఏర్పాటు చేసుకోండి. బాగా అలంకరణ, ఇప్పుడైతే బయట మనకు చాలా ద్రవ్యాలు లభిస్తున్నాయి, ఎలా పడితే అలా అలంకరణ చేసుకోవచ్చు. కాబట్టి అలంకరణ కూడా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఒక టేబుల్ పెట్టుకోండి మంచిగా. ఒక టేబుల్ పెట్టుకున్న తర్వాత దానిపైన కొత్త వస్త్రం పరిచాలి. కొత్త వస్త్రం అనగా
తెల్లటి వస్త్రం పరిచండి. తెల్లటి వస్త్రం అంటే చాలా బాగుంటుంది. తెల్లటి వస్త్రం పరిచేసి దానిపైన బియ్యము పోయండి. ఓకేనా? బియ్యము పోసి ఏం చేస్తారు, మామూలుగా బియ్యము పోసి కలశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కలశం అని అంటే ఒక రాగి చెంబు, మంచిగా కదలొద్దు, అది మళ్ళీ కొంచెం పెద్దగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకు అని అంటే అదే కలశం ప్రధానంగా ఉండాలి. ఇంకొకటి, ఆనవాయితీ ఉంటే మాత్రం పెట్టుకోండి. ఇంటికి బ్రాహ్మణుడు వస్తే దానికి ప్రతిష్ట ఎలా చేయాలో బ్రాహ్మణుడికి తెలుస్తుంది, కానీ మీకు తెలియదు కదా. కానీ పోయిన సంవత్సరం నేను పెట్టుకున్నానండి, ఏం కాలేదు, నాకు అంతా బాగానే ఉంది అని అంటే పెట్టుకోండి, తప్పేమీ లేదు. లేదు అండి నేను కొత్తగా చేస్తున్నాను అని అంటే మామూలుగా మీరు ఇంటికి మీ బ్రాహ్మణుడు ఎవరైతే వస్తున్నారో అతనే చేసేస్తాడు, సరిపోతుంది. లేదండి నా ఇంటికి బ్రాహ్మణుడు రాడు అని అంటే మీరు మామూలుగా పెట్టుకోకండి, అవసరం లేదు. నేను చెప్పిన విధంగా పాటించండి, సరిపోతుంది. ఒక టేబుల్ పెట్టుకోండి, దానిపైన వస్త్రం పరిచండి, దానిపైన బియ్యము, మంచిగా బియ్యం పోసేసిన తర్వాత గణపతిని పెట్టుకోండి. గణపతి ఎక్కడ పెట్టుకుంటారు, అక్కడ మీరు టేబుల్ ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడ మామూలుగా మట్టి గణపతిని పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. తరువాత పాల వెల్లి కట్టండి. ఓకేనా? గణపతి నెత్తిపైన మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది పాల వెల్లి ఎలా కట్టాలో. మనము పాల వెల్లి కట్టుకోండి. పాల వెల్లి కట్టుకున్న తర్వాత మీకు తెలియకపోయినా సరే ఒకసారి చూడండి, ఏవైనా సరే వీడియోస్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కట్టాలనేది. ఓకే, తర్వాత పాల వెల్లి కట్టుకున్న తర్వాత ఏం చేస్తారు అని అంటే గణపతి, పసుపు గణపతిని తయారు చేసుకోవాలండి. పసుపు గణపతి అని అంటే ఒక తమలపాకు పెట్టుకోండి. తమలపాకు పెట్టుకొని దానిపైన గణపతిని అంటే పసుపు గణపతిని నీళ్లు కలుపుకొని మంచిగా గణపతిని తయారు చేసి దానికి బొట్టు పెట్టేసి ముంగల పెట్టుకోండి. పూజ ఎలా చేయాలో చెప్తున్నాను. తర్వాత అఖండ దీపం మాత్రం ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకు అని అంటే మీరు మీ ఇంట్లో ఎన్ని రోజులు కూర్చోబెట్టుకుంటారు? పోయిన సంవత్సరం 3 రోజులు కూర్చోబెట్టుకున్నారా, 5 రోజులు కూర్చోబెట్టుకున్నారా, ఎలా కూర్చోబెట్టుకుంటున్నారో అది మీ ఇష్టానుసారమే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. మీరు 3 రోజులైనా సరే కూర్చోబెట్టుకోవచ్చు, 5 రోజులైనా సరే కూర్చోబెట్టుకోవచ్చు, లేదా 7 లేదా 9, మీ ఇష్టానుసారం. కానీ ఎన్ని రోజులైతే మీరు కూర్చోబెట్టుకుంటారో గణపతిని అన్ని రోజులు కూడా అఖండ దీపం అనేటటువంటిది ఉండాలి. కాబట్టి ఏం చేస్తారు, పెద్దవి అఖండ దీపాలు తెచ్చుకోండి. అఖండ దీపాలు తెచ్చుకొని దాంట్లో నూనె పోసుకోండి. ఓకేనా? దీపం నూనె అఖండ దీపం కూడా బయట మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది. కాబట్టి 5 రోజులు కూడా ఒక 2 దీపాలు అంటే 2 అఖండ దీపాలు తెచ్చుకున్నారనుకో మస్తు అయిపోతాయి, అవే వెలుగుతూనే ఉంటుంది. తర్వాత ఇంకేం చేస్తారు, ఇంకా మామూలుగా అయితే మనకు ఏముంటాయి, కొబ్బరికాయ అంటే పూజా సామాగ్రి ఏం పడుతుంది అని డౌట్ రావచ్చు మీకు. పూజా సామాగ్రి ఏంటి అని అంటే మామూలుగా వక్కలు తెచ్చుకోండి, పసుపు కొమ్మలు, అలాగే ఎండు ఖర్జూరాలు, కుడుక అంటే పసుపు గణపతి కుడుకలో పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. అంటే కుడుకలో పెట్టుకుంటే ఇంకొకటి, ప్రతిరోజు కూడా గణపతి తయారు చేయాలా, పసుపు గణపతిని తయారు చేయాలా, డైలీ చేయాలా అని అడుగుతారు. చూడండి, ఒకరోజు చేసుకుంటే సరిపోతుంది, డైలీ దానికే పూజ చేయండి, సరిపోతుంది. డైలీ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? అక్కడ ఒక్కసారి మనము గణపతి అంటే మట్టి గణపతి ప్రాణ ప్రతిష్ఠ ఎక్కడైతే అవుతుందో అదే మెయిన్గా మనకి ఉంటుంది. ఓకేనా? దాంట్లోనే గణపతి ఉంటాడు. తర్వాత ఏం చేస్తారు, పూజా సామాగ్రి పసుపు కొమ్మలు, వక్కలు, ఎండు ఖర్జూరాలు, అరటి పండ్లు తెచ్చుకోండి. ఒక 5 రకాల పండ్లు బయటికి వెళ్ళి తెచ్చుకోండి. ఓకేనా? 5 రకాల పండ్లు తెచ్చుకున్న తర్వాత గణపతి దగ్గర పెట్టండి. అలాగే గణపతికి లడ్డు ఇష్టం. ఓకేనా? లడ్డు పెట్టాలి. చేయిలో లడ్డు ఖచ్చితంగా తెచ్చుకోండి. తర్వాత ఏముంటుంది, 21 పత్రాలు ఉంటాయి. ఓకేనా? 21 పత్రాలు అంటే బయట మనకు మార్కెట్లో చాలా దొరికిపోతాయి. మీకు అదే రోజు ఒక రోజు ముందే తెచ్చుకోండి. ఇవన్నీ కూడా ఒక రోజు ముందే తెచ్చుకుంటే మీకు అన్నీ కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే చాలా ప్రాబ్లం అవుతాయి, అసలు ఆ రోజు దొరకకపోవచ్చు కూడా. కాబట్టి ఒక రోజు ముందే తెచ్చుకుంటే చాలా బెటర్. ఆ రోజు తెచ్చుకోండి పండ్లు, పలహారాలు, 21 పత్రాలు, బిల్వ పత్రాలు కూడా తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా తెచ్చుకొని స్వామివారికి చెయ్యాలి. చూడండి, విడి పువ్వులు కూడా ఉండాలి. ఎందుకు అని అంటే 108 అష్టోత్తరము చేయాలి కదా గణపతికి. కాబట్టి ఆ యొక్క 108 అష్టోత్తరం చేయాలి కాబట్టి చామంతి పూలు తెచ్చుకోండి. తర్వాత స్వామివారికి ఒక చిన్న మాల లాంటిది, గణపతికి మాల అని అంటే మామూలుగా చిన్న మూర లాంటిది మూరలు దొరుకుతాయి కదా బయట, పూల మూరలు, అవి తెచ్చుకొని స్వామివారికి వేయాలి, దండలాగా వేయాలి. తర్వాత జంజం వేయాలి స్వామివారికి, ఒక జంజం తెచ్చేసుకొని స్వామివారికి వేయండి. వస్త్రం వేయాలి, వస్త్రము. తర్వాత మీకు కావాల్సినటువంటి సామాగ్రి ఏంటి అంటే ఇవే ఉంటాయి కామన్గా, పసుపు, కుంకుమ, అక్షతలు, అలాగే విడి పువ్వులు, అగరబత్తులు, అలాగే కర్పూరము, ఇంకా కొబ్బరికాయలు,
కొబ్బరికాయలు తెచ్చుకోండి. మీరు ఎన్ని రోజులు కొడతారో, ఎన్ని రోజులు కూర్చోబెట్టుకుంటారో అన్ని కొబ్బరికాయలు తెచ్చుకొని పెట్టుకోండి ఎక్స్ట్రాగా. అయితే మీకు ప్రతిరోజు కూడా ఉపయోగపడతాయి. తర్వాత ఉండ్రాళ్ళు, నైవేద్యంగా ఉండ్రాళ్ళు చేయండి. స్వామికి భోజన ప్రియుడు గణపతి. మీరు దేని దగ్గర అయినా సరే అతను సాటిస్ఫై అవుతాడు, కానీ భోజనం దగ్గర మాత్రం అస్సలు అవ్వడు. అతను భోజన ప్రియుడు. ఏమైనా చెయ్యండి కానీ నాకు భోజనం మాత్రం కరెక్ట్గా పెట్టాలి అతనికి. కాబట్టి నైవేద్యం మాత్రం బాగా స్వామివారికి నివేదన చేయండి. తర్వాత ఏం చేస్తారు, గణపతి యొక్క ఆశీర్వాదం. అంటే గణపతి పూజ ఎలా చేయాలి అని ధర్మ సందేహాలు ఉంటాయి. పూజ ఎలా చేయాలి అంటే చాలా ఈజీ అండి. చూడండి, నేను మంత్రాలతో సహా కూడా చెప్తాను, వీడియో చేస్తాను. దానిపైన బాగా మొత్తం మీకు మంత్రాలతో సహా చెప్తాను. ఆ యొక్క వీడియో పెట్టుకొని మీరు కూర్చున్నారనుకోండి, ఇవన్నీ రెడీ చేసుకుని కూర్చున్నారనుకోండి, ఆ మంత్రాలన్నీ కూడా వినుకుంటూ పూజ అంతా కూడా చేసుకోవచ్చు. ఓకే, బ్రహ్మాండంగా నేనే చెప్తాను, మంత్రాలతో సహా ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా పాటించి, ఇవన్నీ కూడా పాటించి ఇలా ఏర్పాటు చేసుకొని మీరు కూర్చుంటే నేను వీడియో పెట్టుకోండి, మంత్రాలతో సహా ఉంటుంది. మొత్తం చూసుకొని మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. తర్వాత ఇంకా ఏం చేస్తారు అని అంటే, నైవేద్యం అయిపోయింది, ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పణం చేస్తారు గణపతికి. ఇంకేంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఏం హడావిడి ఏముండదు గణపతికి. చాలా ఈజీ పూజ అని అంటే ముందు మనకు గణపతి పూజనే ఉంటుంది. కాబట్టి గణపతికి లాస్ట్లో మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు ఏ పూజ చేసినా సరే అసలు అంటే మామూలుగా గణపతికి గుంజిళ్ళు తీయాలన్నమాట. గుంజిళ్ళు అంటే గణపతికి చాలా విపరీతంగా ఇష్టం. అతను నవ్వుతాడు. ఇక ఒకరికి మీరు సంతోషపరిచేలా మీరు చేశారనుకోండి, ఇంకేం కావాలండి చెప్పండి. కాబట్టి గణపతికి ఇష్టమైనటువంటి గుంజిళ్ళు హారతి అయిన తర్వాత గుంజిళ్ళు తీయండి. గుంజిళ్ళు తీస్తే అతనికి ఆనందము చాలా ఆనందము. ఎందుకు ఆనందము అని అంటే, అతనికి గుంజిళ్ళు తీయడానికి రాదు. కాబట్టి గణపతికి ఏదైతే రాదో, ఇతరులకు ఏదైతే వస్తుందో అది గణపతికి ఇష్టం అన్నమాట. కాబట్టి మనకేంటి, మనకు వచ్చింది వేరే వాళ్ళకి, అంటే మనకు రాంది వేరే వాళ్ళకు వస్తే మనకి అసూయ పడేటట్టుగా ఉంటాం. కొంతమంది అలానే ఉంటారు. కాబట్టి మనం అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. వేరే వాళ్ళకి మనకు రాని పని వేరే వాళ్ళకి వస్తుందని అంటే ఆనందపడేలా ఉండాలి అని చెప్పేసి మనకు గణపతి కూడా మనకు శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి గణపతిని చూసి మనం నేర్చుకోవాలి. వేరే వాళ్ళకు వస్తే మనం అసూయ పడకుండా ఆనందపడాలన్నమాట. ఆనందపడితే మీపైన మీకు ఫోకస్ అనేటటువంటిది ఎక్కువ ఉండాలి, కానీ వేరే వాళ్ళపైన ఫోకస్ అనేటటువంటిది మనకు ఉండకూడదు అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తారు. మరి ఇల్లంతా కూడా ఇప్పుడైతే మీకు ఇంకొకసారి చెప్తాను, అయినా సరే చక్కగా వినండి. ఏమేం చేస్తారు అని అంటే, ఇల్లంతా కూడా శుద్ధి చేయండి, గడపను కడగండి, పసుపు నీళ్లతోని కడగండి, తర్వాత గోమూత్రంతోని ఇల్లంతా కూడా శుద్ధి చేయండి. గణపతికి ఒక టేబుల్ పైన పెట్టేసి, అంటే ఒక టేబుల్ ఏర్పాటు చేసుకొని పాలవెల్లి కట్టేసి దానిపైన కొత్త వస్త్రం పరిచండి, వైట్ కలర్ వస్త్రం, అంటే తెల్లటి వస్త్రం పరిచి దానిపైన బియ్యము పోయండి. ఆనవాయితీ ఉంటే కలశం పెట్టండి, లేదా దానికి ఆప్షనల్గా పెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఏం చేస్తారో, అఖండ దీపం మాత్రం ఖచ్చితంగా పెట్టేసుకోండి. ఇంకోసారి కూడా చెప్తున్నాను, మీరు మర్చిపోవద్దు, ఇవన్నీ కూడా పాటించాలి అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. తర్వాత సింపుల్ అండి, టేబుల్ పెట్టిన తర్వాత మట్టి వినాయకుడిని మాత్రమే పెట్టండి, మంచి ఫలితాలు వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకోండి, మామూలుగా తమలపాకుల పైన పెట్టండి. ఇంటి ద్వారానికి మామిడి ఆకులతోని అలంకరణ చెయ్యండి, బాగుంటుంది. ఓకేనా. గణపతి వస్తాడు కాబట్టి వచ్చేటప్పుడు మీకు బాగా కనిపించాలి, అతనికి ఆనందంగా ఉండాలి, అన్నీ కూడా చూసి ఆనందపరుస్తాడు గణపతి కూడా. కాబట్టి ఆనందంగా మీ ఇంటికి వస్తాడు, మంచి ఫలితాన్ని మీకు ఇస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా నాకు డౌట్ ఉన్నాయి స్వామి, అసలు నాకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా నాకు కమెంట్లో తెలియజేయండి. ఎందుకు అని అంటే కమెంట్లు చూస్తాను నేను, వీలైనంత వరకు కమెంట్లు చూసి దాంట్లో రిప్లై ఇస్తాను, లేదా రిప్లై ఇవ్వకుండా డైరెక్ట్ వీడియోనే చేసేస్తాను. ఇంకొకటి, మంత్రాలతో సహా వీడియో చేస్తా అని చెప్పాను కదా, ఖచ్చితంగా నేను మంత్రాలతో సహా వీడియో చేయడం జరుగుతుంది. ఆ యొక్క వీడియోని చూసుకొని మీరు ఆ యొక్క పూజా విధానం అంతా కూడా చేసుకోండి. ఇంతే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి. స్వస్తి. నా యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ కూడా చేయండి. ఎందుకని అంటే లైక్ చేస్తే 10 మంది దగ్గరికి కూడా ఈ యొక్క వీడియో వెళ్తుంది. ఓకేనా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, తద్వారా నా నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది. ఓకేనా. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.